హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరు ఎలా ఉన్నారండి? 5 నిమిషాల్లో ఈజీగా 50 బ్లౌజులైనా సరే అవలీలుగా కట్ చేసుకునే కటింగ్ అయితే నేను చూపిస్తున్నానండి. ఎక్కువ టేప్తో పని లేకుండా, అలాగే ఆది బ్లౌజ్తో కూడా ఎక్కువ పని లేకుండా త్వరగా ఎలా కట్ చేసుకోవాలో అనేది నేను చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని అయితే వేసుకున్నాను. తర్వాత ఆది బ్లౌజ్ని నేను ఇలా చూపిస్తున్న విధంగా మీరు పరుచుకున్న తర్వాత నెక్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒకసారి ఫోల్డ్ చేసుకొని లూజ్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి. లూజ్ వచ్చేసి 18 ఇంచులు ఉంది. 4 ఇంచులు యాడ్ చేస్తే 22 ఇంచులు వచ్చిందండి. అందులో సగం 11 ఇంచులు అనమాట. నడుం పొడవును బట్టి లూజును బట్టి ఆది బ్లౌజ్ అనేది మనకి సరిపోతుందండి. ఇంకా అస్తమానం ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. నడుం పొడవు అయితే 13 ఉంది. 1 ఇంచు ఎగస్ట్రా ఖర్చులు పెట్టుకొని 14 ఇంచులు అయితే నేను నడుం పొడవు అయితే తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మనం నడుం పొడవును బట్టి లూజును బట్టి గీసేసుకొని ఇలా బాక్స్ లాగా మనం గీసుకోవాలి, పొడవు వెడల్పు. తర్వాత బ్లౌజ్ని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఏమైనా బయటకు వచ్చేస్తే అది కూడా లోపలికి వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకొని జస్ట్ బ్యాక్ నెక్ మాత్రమే కనిపించేలాగా మనం పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఎంత కావాలో అంతవరకు పెట్టుకొని పాదం ఖర్చుల కోసం ఉంచుకొని కట్ చేసుకోవాలి. అలాగే సైడ్ చంక దగ్గర కూడా ఒక రంగులు పైకే పెట్టుకున్నానండి. మళ్ళీ ఖర్చులకి జాయిన్ చేసిన తర్వాత సరిపోతుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇది నెక్ కట్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకుంటున్నాను ఏ నెక్ అయితే బెటర్, ఎలా అయితే కొంచెం సింపుల్గా బాగుంటుంది అనేసి నేను ఊహించుకున్నాను అనమాట. అప్పుడు వచ్చేసి నేను స్టార్ నెక్ అయితే పెడుతున్నాను. కొంతమంది స్టార్ అంటారు, కొంతమంది నెక్లెస్ మడ అంటారు, కొంతమంది స్ట్రైట్ నెక్లెస్ అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారండి. కొంతమంది పెన్సిల్ కట్ అని కూడా అంటారు దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఏ విధంగా పిలుస్తారో కామెంట్ చేయండి. ఈ నెక్ని అయితే నేను కట్ చేసుకున్నాను. ఓకేనా, వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఎక్కువ గీతలు, అలాగే ఎక్కువ టేపు, అలాగే ఎక్కువ ఆది జాకెట్ అయితే వాడనండి. సింపుల్ వేలో నేనైతే కట్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాం కదా, హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుంటే మనకి మధ్యలో ఉన్న క్లాత్ని ఫ్రంట్ పార్ట్కి అడ్జస్ట్ చేసుకోవడానికి సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను హ్యాండ్స్ పైన ఒక అరంచి కింద ఒక అరంచి ఖర్చుకుంచుకొని నేనైతే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సైడ్ భాగంలో క్రాస్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ క్రాస్ ఎంత తీయాలి అంటే హ్యాండ్ దగ్గర 2 ఇంచులు వదిలేసుకోవాలి, పైన 1 ఇంచు వదిలేసుకోవాలి. ఈ మధ్య గ్యాప్ లో మనం ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి. ఈ క్రాస్ వచ్చేసి 30 ఇంచు అయితే ఉండాలి ఫ్రెండ్స్. మీకు చూపిస్తున్నాను కదా, చూపించిన విధంగా నేను గీసినట్లుగా ఆ విధంగా మీరైతే చంక క్రాస్ అనేది తీసుకోండి. చివరి నుంచి తీసేస్తే అది సెట్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్, పట్టేసినట్టు ఉంటుంది. అందుకని 2 ఇంచులు జాయింట్ దగ్గర వదిలేసిన తర్వాత హ్యాండ్ జాయింట్ దగ్గర షోల్డర్ మీద ఒక 1 ఇంచు వదిలేసిన తర్వాత మనం క్రాస్ అనేది లోత్ అనేది తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈజీగా మీరు ఇదే కొలతలో 50 బ్లౌజులైనా ఒకేసారి వేసి కట్ చేసుకోవచ్చండి. అసలు ఎక్కువ టైం ప్రాసెస్ పట్టదు. మీకు ఒక్క బ్లౌజ్ కటింగ్ నేను ఎంత సింపుల్ గా చూపిస్తున్నాను అంటే ఎక్కువ పెద్ద ప్రాసెస్ లేకుండా చూపిస్తున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పైన వేసుకొని క్రాస్ కటింగ్ వస్తుందో లేదో చూసుకొని బాగా ఫుల్ క్రాస్ వేసుకున్న తర్వాత మనం చుట్టూ ఉన్న వేస్ట్ని అయితే నేను కట్ చేస్తున్నాను. నాకు ఎంత కావాలి అనేది చంక భాగం అలాగే సైడ్ భాగం నేను కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ సరిపోయేలా క్లాత్ చూసుకోవాలి ఫ్రెండ్స్. చాలకుండా ఫ్రంట్ మాత్రం కంపల్సరీ సరిపోవాలి, ఎందుకంటే మన నెక్ అవి గీసుకోవాలి కాబట్టి ఎక్కువ క్లాతే ఉండాలి. నేను ఈ ఆది బ్లౌజ్ చూసినప్పుడు ఎందుకు అలా గమనిస్తున్నాను అంటే ఫ్రెండ్స్, బ్లౌజ్ ఇచ్చిన కస్టమర్కి అంత హెవీ చెస్ట్ అయితే ఉండదండి. నేను చూస్తే ఈ బొట్ట అయితే చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల నేను గమనిస్తున్నాను అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను ఒక అంచనాకు అయితే వస్తున్నాను. అందుకని అలా ఒకసారి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్లౌజ్ను కూడా పరిశీలిస్తూ ఉంటాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత కావాలి నెక్ అనేది నేను పైన ఇలా బ్లౌజ్ పీస్ వేసి ఎంత వరకు కావాలి, ఎంత పొడవు కావాలనేది నేను ఉజ్జాయింపున చాలా వరకు కట్ చేస్తూ ఉంటాను. మీకు ఈ మాత్రం అర్థం కావాలని చెప్పేసి నేను ఇలా టేప్ కూడా వాడకుండా సింపుల్ వేలో అయితే
ఇలా కట్ చేసి చూపిస్తున్నానండి. నేను ఏ బ్లౌజ్ కుట్టినా సరే కంపల్సరీ సెట్ అవుతుందని అంటారు కానీ ఒకసారి కూడా రిమార్క్ అయితే రావు. ఎప్పుడైనా సరే ఒకవేళ కంగారులో వాళ్ళు మోడల్ పెట్టమంటే అవ్వక సింపుల్‌గా కుట్టేస్తేనే కొంచెం వాళ్ళు ఇబ్బంది పడతారేమో కానీ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. నేను చూసారు కదా! ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ ఎంత సింపుల్‌గా కట్ చేశానో. మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు అర్థమయ్యేలా చూపిస్తాను. హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్! నేను కింద భాగంలో ఒక అంగుళం పావు ఓకేనా? అంగుళం పావు క్లాత్ అయితే ఉంచేసాను. మీరు చూస్తున్నారు కదా! ఈ క్లాత్ నెక్ డిజైన్ కోసం వాడతాను. తర్వాత హ్యాండ్ అయితే నార్మల్‌గా కట్ చేసుకుంటున్నానింకా. ఓకేనా ఫ్రెండ్స్? హ్యాండు క్రాస్ కట్ చేసుకున్నాం కదా! ముందే క్రాస్ కట్ చేసుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు 2 కూడా ఒకే వైపు కుట్టేస్తారు. అంటే హ్యాండ్స్ 2 కూడా ఒకే వైపుకొచ్చేస్తాయి. అలా మిస్టేక్ కాకుండా ఒకటి కుట్టిన తర్వాత దానికి ఆపోజిట్‌లో ఇంకో హ్యాండ్ ఉండేలా చూసుకొని స్టిచ్ చేయండి ఫ్రెండ్స్. అందుకని ఈ మిస్టేకు నేర్చుకునే వాళ్ళు కొత్తలో చేస్తారు. తర్వాత తర్వాత మనకైతే ఇంకా అర్థమైపోతుంది. అందుకని నేను మళ్ళొకసారి మెన్షన్ చేస్తున్నాననమాట. కొత్తగా ఎవరైనా స్టిచ్ చేస్తే అది గమనిస్తారని. ఇంకా లైనింగ్ అయితే నెట్ అనమాట. అదే మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్. ఇది కూడా నేనైతే క్లాత్ కట్ చేశాను కదా! నేను బ్యాక్ పార్ట్‌లో పెట్టాను. ఇది కటింగ్ వీడియో కూడా పెడుతున్నాను కదా! అలాగే రేపు నేను ఐ మీన్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్. స్టిచ్చింగ్‌లో ఎలా చేసుకోవాలి, సింపుల్ విధానం, నెట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి జారిపోకుండా అనేది నేను మీకు పూర్తి వీడియో అయితే చేసి చూపిస్తాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 5 నిమిషాల్లో మనం 50 బ్లౌజులు ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు అనేది ఎక్కడ కూడా మనకి రిమార్క్ అనేది రాదండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తది. కట్ చేసే ముందు మాత్రం ఆది బ్లౌజ్‌ని మనం ఒకసారి గమనించుకోవాలి. మన దగ్గరే కుట్టించుకున్న బ్లౌజ్ అయితే ఓకే అండి. లేదు బయట ఎక్కడైనా కుట్టించుకున్న బ్లౌజ్ అయితే దానికన్నా మనం మంచిగా కుట్టాలి కాబట్టి ఒకసారి అబ్జర్వేషన్ చేసుకున్నామంటే ఆటోమేటిక్‌గా మన విధానం కుట్టేస్తాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.